శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారి నామ సంవత్సర నిజ ఆశ్వేజ బహుళ పంచమి గురువారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే పంచమి అంటే 5 బుధుడి అధిపతి, గురువారం గురుడి అధిపతి. ఆరుద్ర నక్షత్రం రాహు మహర్దశలో మొదలవుతుంది కాబట్టి రాహు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే బుధుడు గురుడు రాహువు కలయిక. ఇక్కడ బుధ రాహువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పటికి కూడా రాహు బలం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈరోజు రాహుకు సంబంధితంగా అనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మొత్తం పని క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన అనగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 5 గురువారం. 5 అంటే బుధుడి అధిపతి, గురువారం గురుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా బుధుడికి సంబంధించిన అనగా పాటించే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రరీత్యా కూడా గురుడికి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోజ్జనం మనం పరిశీలించినట్లయితే ఈరోజు దుర్మోత్తం ఉదయం 9:52 దాకా అయితే 10:38 వరకు ఉంది. మరలా తిరిగి దుర్మోత్తం మధ్యాహ్నం 2:26 దాకా అయితే 3:12 వరకు కూడా దుర్మోత్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం ఉదయం 11:34 దాకా అయితే 1:17 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా గురుబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు గురువారం అవడం చేత ఆ పరమేశ్వరుని, ఈశ్వరుని చిరకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం, అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం ప్రబలంగా ఉంది. అందువలన గురుడు సుక్షేత్రాలైనటువంటి మేన, ధనుర్రాశిలో జన్మించిన వాడికి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీడు చేసేటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి మిత్రక్షేత్రాలైనటువంటి సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇష్టదైవాన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి మరిన్ని మిత్రక్షేత్రాలు అనేటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. నేల వస్తు ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి భూమికి సంబంధించినటువంటి ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి శత్రుక్షేత్రాలు అయినటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడ.